మిథున్ రెడ్డి గారు అండర్ ట్రయల్ ప్రిజనర్. ఆయన ఇప్పుడు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన మీద ఉన్న నిందలన్నీ కూడా ఫైనల్ గా రేపు కోర్టులో గనక సిద్ధమవుతే నిందితుల నుంచి నేరస్తుల దగ్గరికి వస్తారు. నేరస్తులకు మీరు చూస్తే వాళ్లకు జైలు యూనిఫామ్ ఉంటుంది, వాళ్లకు వేరే బ్యారెక్స్ ఉంటాయి. వాళ్లతో మనం సినిమాలు చూపించినట్టు రాళ్లు కొట్టించడం, కన్స్ట్రక్షన్ చేయడం ఇలాంటివన్నీ చూపిస్తుంటారు మనకు. తర్వాత అక్కడ కూరగాయలు పండించడం ఇవన్నీ కూడా వాళ్లతో చేయిస్తారు నేరస్తులతో. నిందితులకు అలాంటిది ఇచ్చే అధికారం లేదు ఆ మాన్యువల్ ప్రకారం. నిందితులను బ్యారెక్స్ లో పెట్టాలి, వాళ్ళకు తిండి పెట్టాలి, మిగతావన్నీ కూడా ఇవ్వాలి. అందువల్ల తెలియాల్సింది ఏంటంటే నిందితులు అన్న వారికి టెంపరీగా వాళ్లకు ఉన్న హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. తరువాత వాళ్ళ సోషల్ స్టేటస్ ఎలా ఉంది అన్నది కూడా కోర్టులు పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఆ వ్యక్తి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఆ వ్యక్తి యొక్క లైఫ్ స్టైల్ ఏంటి, ఇవన్నీ చూసి వారికి వాళ్ళ లైఫ్ స్టైల్ కు సంబంధించిన విధంగా, అంటే అట్లా 5 స్టార్ ఇలాంటివి క్రియేట్ చేయలేరు, ఉన్న వాటిలలో ఫెసిలిటీస్ ఇవ్వడానికి చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నేరస్తులు కాదు, నిందితులు. అందువల్ల మీరన్నట్టు వారికి ఇంటి నుంచి భోజనం, తర్వాత అక్కడ సపరేట్ గా వేరే అకామిడేషన్, ఆ తర్వాత వారికి న్యూస్ పేపర్లు, తర్వాత వాళ్లకు సపరేట్ గా కాటు, ఒక టేబుల్, కుర్చీ, ఇవన్నీ కూడా మీరు మాన్యువల్ ఒకసారి చూస్తే, మన ప్రిజన్ మాన్యువల్ అని ఉంటది, 2016లో చేసిన ఒక మాన్యువల్ ఉంది. సో ఆ మాన్యువల్ లో ఇవన్నీ కూడా ఉంటాయి, ఎవరిని ఎలా ట్రీట్ చేయాలి అన్నది. దీనికి ప్రిజన్ అథారిటీస్ కాదు, బేసిక్ గా ఇవన్నీ కూడా కోర్టు వారు నిర్ణయిస్తారు. అందుకనే కోర్టులో ఈ సంబంధిత వ్యక్తి వెళ్లి ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు, మాకు ఇంటి భోజనం, తర్వాత ఈ సదుపాయాలు ఇవి కావాలి. ఆ తర్వాత కోర్టు వారు ఆ వ్యక్తి యొక్క సోషల్ స్టేటస్, ఇంతవరకు ఆయన జీవన విధానం, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని వారికి స్పెషల్ గా ఈ విధమైన ప్రొవిజన్స్ ఉండాలని ఆర్డర్ ఇస్తారు. ఇంకొకటి ఏంటంటే ఆ వ్యక్తుల యొక్క సెక్యూరిటీ కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీని చూడాల్సిన బాధ్యత కూడా జ్యుడిషియరీ, అంటే జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు కాబట్టి, అంటే ఇండైరెక్ట్ గా ప్రిజన్ అథారిటీస్ మీద పడుతుంది. సో ఈ విధంగా రాజ్యాంగం, తర్వాత మన చట్టాలు, ఆ తర్వాత ప్రిజన్ యాక్ట్, ప్రిజన్ మాన్యువల్, ఇవన్నీ తర్వాత ఫైనల్ గా జ్యుడిషియల్ ఆర్డర్, ఇవన్నీ జరిగిన తర్వాత ఆ విధమైన ఫెసిలిటీస్ అన్నది క్రియేట్ చేయబడతాయి.